వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము ఎంతో టేస్ట్గా ముద్దలేకి చపాతీలేకి ఎవరైనా చాలా ఇష్టంగా తినే మసాలా వంకాయ కర్రీ చేసుకుందాము. అదే మా కల్లా అయితే గుత్తి వంకాయ, నూనె వంకాయ అంటారు. అయితే ఇప్పుడు మసాలా వంకాయకి ఏమేమి కావాలో చూసేద్దామా. జీలకర్ర, పల్లీలు, నువ్వులు, పసుపు, ధనియా పౌడరు, గసగసాలు, ఉల్లిపాయ, టమాటో, వంకాయ, అల్లం వెల్లుల్లి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం కదా. ప్యాన్ హీట్ ఎక్కింది. అందులో మనము కొద్దిగా ఎండు కొబ్బరి సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు అందులోనే చూడండి ఒక 2 టీ స్పూన్ల పల్లీలు వేసుకుందాము. పల్లీలు ఫ్రై అవుతున్నాయి. మరి మాడిపోకుండా సన్నని మంట మీద ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి మసాలాలన్నీ. అందులోనే చెక్క, లవంగం, ఇలాచి 2 వేసుకున్నాను నేను. ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు అందులోనే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రని అయితే ఫ్రై కానిద్దామా. అందులోనే చూడండి 2 టీ స్పూన్లన్నీ గసగసాలు అయితే వేసాను నేను. గసగసాలు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, చిక్కదనము బాగా వస్తుంది అనేసి అందులోనే ఒక 2 టీ స్పూన్లు నువ్వులు వేసుకుందాము. చూడండి నువ్వులు వేసినాక ఇది మాడిపోకుండా మనం ఇలా కలుపుతూ ఉంటే అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి. చూడండి చల్లారినాయి కదా. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ అయితే పట్టుకుందాము. మసాలాన్ని మిక్స్ చేసి చూడండి ఇలా పౌడర్ అయింది. మిక్సీ పెట్టుకున్నాక ఇప్పుడు అందులో మనము ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడరు, 1 టీ స్పూన్ కారం, అలాగే ఇప్పుడు మనం అందులో రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకుందాము. చిటికెడు పసుపు, చింతపండు గుజ్జు అయితే వేసుకుందాం మనము. అందులోనే మనం సాల్ట్ ఇవన్నీ ఒకేసారి మిక్సింగ్ చేసుకుంటేనే బాగుంటుంది మిక్సీ పట్టుకొని. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి లేత వంకాయలు ఫ్రెష్గా ఇలా మనము 4 ముక్కలుగా కట్ చేసుకొని మనం సాల్ట్ వేసుకున్నామంటే నీళ్ళల్లో వంకాయ అనేది నల్లగా కాకుండా ఉంటుంది, కలర్ ఏమాత్రం మారదు. ఇలా ఫ్రెష్ వంకాయలు లేతవి ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మిక్సీకి పట్టుకున్నాం కదా మసాలా, ఈ వంకాయల్లో మనమైతే చూడండి ఇలా మధ్యలో అయితే పెట్టేసుకుందాము. స్పూన్తో అయినా సరే, చేతితో అయినా సరే. చూడండి ఇలా పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మసాలా అన్నింత పట్టి వంకాయ అనేది తొందరగా ఉడికిపోతుంది. మన దగ్గర ఫ్రెష్ లేత వంకాయలు ఉన్నాయి కదా, చాలా బాగుంటుంది. చూడండి మనం ఇలా పట్టుకున్నామంటే మధ్యలో అనేది పువ్వులాగా వచ్చేస్తుంది చూడండి. అలా అందులో పెట్టేసామంటే మసాలా అనేది ఉడికినప్పుడు కానీ వంకాయ లోపలే ఉండి బాగా మెత్తగా ఉడుకుతుంది. అన్నీ పెట్టేసుకున్నాం కొద్ది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె అయితే పెట్టుకున్నాను. గిన్నె హీట్ ఎక్కింది. అందులో తగినంత ఆయిల్ అయితే పోసుకున్నాను అయితే చూడండి. అందులోనే ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, అల్లం వెల్లుల్లి. నేనైతే మసాలాలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదు. ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోయేదాకా మంచి స్మెల్ టేస్ట్ ఉంటుంది అనేసి ఫ్రై అయింది కదా. ఇప్పుడు అందులోనే ఒక ఉల్లిపాయ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము. అందులోనే నేను చింతపండు వేసాను కాబట్టి ఒక టమాటో అయితే వేస్తున్నాను. సరే కలిపేసుకున్నాం కదా. మనము మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము. టమాటా ఉల్లిపాయ మెత్తబడేదాకా. చూడండి ఇప్పుడు చాలా బాగా ఫ్రై అయిపోయింది టమాటా అనేది. ఇప్పుడైతే మనం వంకాయలు
మసాలా పెట్టుకున్నాం కదా, ఇలా ఒక్కొక్క వంకాయ తీసుకొని గిన్నెలో అయితే వేసుకుందాము. చాలా బాగుంటుంది ఇలా మసాలా వంకాయ మనం ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది. అందులో పెట్టేసుకుందాం కదా గిన్నెలో. మనం మిగిలి ఉన్న మసాలా అందులో వేసేసుకుందాం ఇప్పుడు. ఒకసారి మనం నీళ్ళు అనేది వేయకుండా ఈ మసాలాల్లోనే వంకాయ ఒక 5 నిమిషాల దాకా ఉడికేలాగా సన్నని మంట మీద పెట్టేసుకుందాం. చూడండి అంత బాగా కలిపేసా కదా నేనైతే. చూడండి బాగా ఉడికింది 5 నిమిషాల్లో. మరి ఎక్కువ మంట పెట్టకుండా సన్నని మంట మీద ఉడికించుకుంటే మాడిపోకుండా ఉంటుందన్నమాట. మనం నీళ్ళు వేయలేదు కాబట్టి. ఇప్పుడు మనము కొద్దిగా నీళ్ళు వేసుకుందాము. మనకు అన్నంలోకి చపాతీలోకి గ్రేవీ కావాలి కదా, అందుకే కొద్దిగా నీళ్ళు వేసుకుంటే వంకాయ ఉడుకుతుంది, మసాలా వస్తుంది మనకు. చూడండి బాగా ఉడికింది, మంచి స్మెల్ వస్తుంది మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలాతోనే. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. మసాలా వంకాయ రెడీ అయిపోయింది, చాలా బాగా వచ్చింది. దోశలేకైనా ముద్దలేకైనా చాలా బాగుంటుంది. అలాగే ఈ మసాలా వంకాయ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.